This is the October viewpoint. సో ఇదే అనమాట ఎంట్రీ ఇది. అందరికి ఈరోజు ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. దాని పేరు ఆక్టోపస్ వ్యూ పాయింట్. పాయింట్ వచ్చేసి కొంచెం ఫారెస్ట్ లోపలికి ఉంది. సో అక్కడి నుంచి బైక్లు కూడా వెళ్తాయి. సో నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు బైక్ల మీద వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. ఇప్పుడైతే మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ మైక్ అయితే పెట్టుకున్నా, బట్ ఈ గాలికి సౌండ్ వస్తుందో లేదో చూద్దాం, ట్రై అయితే చేద్దాం. చూసి ఆ ట్రాఫిక్ ఎట్లుంది. వీకెండ్ వస్తే మా ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. అది కాకుండా డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ ఉన్నాయి. మేబీ అవి రేపు ఎల్లుండిలో ప్రపోజ్ చేసేస్తారు. ఈ రోడ్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంది. ఇంకా అది ఎప్పుడైతే ఎన్ని ఇయర్స్ పడుతుందో ఇంకా తెలియదు. నాతో మా గల్లీ పోరాలు కూడా వచ్చారు స్కూటర్ మీద. నాకంటే దాటి వెళ్ళిపోయారు. ఇదే మా హయాబుజా, మా గల్లీ పోరాలు ఇల్లు. మా ఇంటికాడనే ఉంటారు. దగ్గరకు వచ్చేసాం. ఈ టర్నింగ్ దాటితే ముందు లెఫ్ట్ లోనే అది లొకేషన్ వచ్చేసి. సో వ్యూ అయితే బాగుంటది. ఇప్పుడు వెదర్ కూడా మనకి కొంచెం అనుకూలంగానే ఉంది. చూద్దాం, వర్షం పడేటట్టే ఉంది పైన చూస్తే. సో ఇదే అనమాట ఎంట్రీ ఇది. అమ్మ, నా దొంగనా తమ్ముడు కూడా ఈయనే ఉన్నాడు. వాడి పేరు ఫారూక్. నా దొంగనా తమ్ముడు ఆడు. ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ. Welcome back to channel. ఇంకా This is the October viewpoint. ఇది విలేజ్ నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫారెస్ట్ లో. ఇక్కడ సిగ్నల్ షాప్ అంటే ఎటువంటి ఉండవు. ఓన్లీ క్యాష్ మాత్రమే నడుస్తుంది. ఇక్కడ నేను కూడా ఇవ్వాలా? టికెట్ మాత్రమే ఉంటది. మా అన్నకు మాత్రం ఫ్రీ ఉంటుంది ఇక్కడ. ఇది ఎక్కడ? హైదరాబాద్ హైవే అని చెప్పు. ఈ హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే హైవే. శ్రీశైలం టు హైదరాబాద్ హైవే దారి లెఫ్ట్ సైడ్ అనమాట. దోమల్పేట నుంచి 5 కిలోమీటర్స్ తర్వాత ఉంటది. వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇదైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం. ఈ బూత్ అయితే టికెట్లు ఇస్తాడు. టికెట్లు ఇచ్చేటోడు బ్రదర్ రాము. ఇటు చూడమ్మా, చూడరా. వీడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోనే వేస్తాడు. చెక్ పోస్ట్ ఫారెస్ట్ దోమల్పేట చెక్ పోస్ట్ దగ్గర వేస్తాడు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఓకేనా? లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ లోపలికి వెళ్ళే దారి కూడా చూడండి ఎట్లుంటది. అడవి మధ్యలో కంప్లీట్ మట్టి రోడ్ అనమాట ఇది. ఇది వర్షం పడ్డప్పుడల్లా మట్టి పోతూనే ఉంటది, రాళ్ళు పైకి వెళ్తానే ఉంటాయి, మళ్ళీ వేస్తూనే ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ తిరుగుతుంటది ఇక్కడ. కార్లు వస్తూనే ఉంటాయి. హైదరాబాద్ వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం వస్తూనే ఉంటారు కంటిన్యూగా. అందుకే ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనేది కూడా ఫేమస్ అనమాట. శ్రీశైలం వచ్చిన వాళ్ళు అందరూ మాక్సిమం 100% లో 50% పక్కా ఇక్కడ వచ్చి విజిట్ చేసుకునే పోతారు ఈ వ్యూ పాయింట్. వీడే ఆసిఫ్. ఆసిఫ్ వాడి పేరు. ఆగురా, ముందర పోతాడు. ముందర పోతాడు. సో గైస్, ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాం. క్రౌడ్ చూడండి ఎట్లుంది. ఇదే ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇంకా లోపలికి వెళ్ళాలా? చూడండి పబ్లిక్ ఎట్లుంది. మొత్తం వెహికల్స్ ఉన్నాయి. బండి ఆడ పెడదామా? ఇడ పెడదాం. ఈయనే పెట్టేద్దామా? బండి ఈయనే పెడదామా? మనం ఎంటర్ అవుతున్నాం ఆక్టోపస్ చెక్ పాయింట్ వ్యూ పాయింట్. సారీ, చూడండి క్రౌడ్ ఎట్లుంది. మాక్సిమం హైదరాబాద్ క్రౌడ్ ఉంటది. లేడీస్, చిన్న పిల్లలు, జెంట్స్ అందరు వస్తారు మాక్సిమం. ఎందుకంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటది ఇక్కడ. ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనే
ప్లేస్ లా. ఇంతకుముందు కూడా చాలా మంది అడిగారు అన్న వాయిస్ ఇవ్వండి అని మన వాళ్ళు. నేను మొన్న డ్యామ్ దగ్గర పోయినప్పుడు ఇస్తున్నా కానీ అది వాటర్ కి తడిచి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీకు చూడండి ఎట్లుంటుందో లొకేషన్. చెప్పలేరా నీ మావాడు చెప్పులు లేకుండా వచ్చిండు, పిలిచినా అని దన్నా నురుక్కుంటూ వచ్చిండు. వెళ్ళొద్దాం రారా అంటే చూడండి క్రౌడ్ చూడండి ఎట్లుంది. ఫుల్ పబ్లిక్. రైలింగ్ పై కూర్చొని సెల్ఫీ ఫోటోలు దిగరాదు. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఫోటోలు దిగుతారో మనలో. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే మనకి సన్సెట్ ఇటు సైడ్ వస్తుంది అన్నమాట. సన్సెట్ ఇటు సైడ్ వస్తుంది అందుకు కొంచెం షేడ్ అయిపోతాయి ఫోటోలు. అదే సన్సెట్ ఆపోజిట్ సైడ్ వస్తే ఇటు సైడ్ లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. మార్నింగ్ టైం ఇంకా బాగుంటుంది. దీన్ని ఆక్టోపస్ అంటారు. ఇది ఏంటంటే ఆక్టోపస్ ఆకారంలో ఉంటది అని దీన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారు. లొకేషన్ మంచిగా వస్తుందని అవతల ఫోటోలు దిగుతాయి. వీళ్ళ గ్యాంగ్ ని వీళ్ళ బ్రదర్స్ ని చూస్తుంటే నాకు మంజుమల్ బాయ్స్ లో నాకు గునాకేస్ హోల్లా వాడతారు చూడండి, అదే గుర్తొచ్చింది. సెల్ఫీ స్టిక్ పట్టుకుని వీడు నా సలారీడు, నా చిన్నప్పటి ఫ్రెండ్. సిగ్గుపడుతున్నా మనకు అట్లా ఏం లేదు, వీడికి కూడా సిగ్గులేదు అనుకోని. నీకు లేదులేరా అది. మనం ఒకసారి లాస్ట్ వరకు వెళ్దాం, ఆ నుంచి ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. లొకేషన్ వచ్చేసి ఇట్లుంటది. ఒకసారి అదంతా తిప్పురా ఇట్లా చూపి. ఇట్లా వీకెండ్స్ ఉన్నప్పుడు బయట నుంచి వస్తారు, ఇట్లా ఆరామ్సే రెస్ట్ తీసుకుంటారు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి దగ్గర దగ్గర ఒక 4 days అవుతుంది. సో చాలా మంది బాగా సపోర్ట్ చేశారు. ఇంకొంతమంది సడన్ గా ఏంది సడన్ గా అన్నారు. సడన్ గా ఏం లేదు, ఎప్పటి నుంచో ఉండే కోరిక, ఒక లాంగ్ విష్ అనమాట. అది భయం వల్లనో లేకుంటే ఇట్లా కెమెరా ఫేస్ చేసి మాట్లాడాలన్న భయం, మొహమాటం, లైక్ ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. సో ఇక లాస్ట్ కి ఏదైతే అది అయింది, స్టార్ట్ చేసేద్దాం. అలా సపోర్ట్ చేస్తారు మీరు, చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసారు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.